ఈ వీడియో మోటివేషన్ గురించి కాదు, ఈ వీడియో జాబ్ తెచ్చుకోవడానికి ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్. జాబ్లెస్ అంటే ఫస్ట్ హిట్ అయ్యేది మనీ ప్రాబ్లం కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హాయ్ ఎవ్రీవన్, నేను గౌతమ్ తిరి. 2022లో నేను స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విన్ అయ్యాను విత్ 1 lakh rupees క్యాష్ ప్రైజ్ యాజ్ ఏ టీమ్. నాకు ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉంది విత్ 10.6K సబ్స్క్రైబర్స్ వేర్ ఐ టీచ్ కోడింగ్ ప్రాజెక్ట్స్. అండ్ నేను 10 డిఫరెంట్ కంట్రీస్ క్లయింట్స్తో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్పై వర్క్ చేశాను. రైట్ నో నేను ఒక ఫిన్టెక్ స్టార్టప్లో ఫౌండింగ్ ఇంజనీర్. ఈ జర్నీలో నేను ఇండియాలో ఉన్న టాప్ ఫిన్టెక్స్ లైక్ జియో ఫైనాన్స్ సర్వీసెస్, పేటిఎం, ఏంజల్ వన్, పైసా బజార్ లాంటి టాప్ టెక్ టీమ్స్తో వర్క్ చేశాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్ టుడే ఈజ్ రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ స్ట్రగుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ యాక్చువల్లీ వర్క్స్. సో ఒకవేళ మీరు జాబ్ సెర్చ్లో ఉన్నట్టయితే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ ఇన్సైట్స్ అండ్ సమ్ క్లారిటీ. ఒకవేళ నేను జాబ్లెస్ అయితే నేను జాబ్ తెచ్చుకోవడానికి ఫాలో అయ్యే 5 steps. స్టెప్ 1 సెల్ఫ్ అసెస్మెంట్, స్టెప్ 2 రీసెట్ ది మైండ్ సెట్, అండ్ స్టెప్ 3 1 rule 1 role, అండ్ స్టెప్ 4 లాక్ ఇన్, అండ్ స్టెప్ 5 ఇంటర్వ్యూ రియాలిటీ. సో ఈ స్టెప్ 1 ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్. ఈ జాబ్ సెర్చ్ ఫేజ్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ సెల్ఫ్ అసెస్మెంట్ స్టెప్ని స్కిప్ చేసి ర్యాండమ్గా హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేస్తాం, బట్ ఒక్క ఇంటర్వ్యూ కూడా సెట్ అవ్వదు అండ్ ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు. సో ఐ డోంట్ డూ దట్. నేనేం చేస్తా అంటే నా గురించి నేను డీటెయిల్గా ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తా. సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి అంటే 3 things. 1 is ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నాను అండ్ హౌ లాంగ్ ఐ క్యాన్ ఎఫర్ట్ బీయింగ్ జాబ్లెస్. అండ్ స్టెప్ 2 నాకు ఏమైనా అన్ఫేర్ అడ్వాంటేజెస్ ఉన్నాయా. లైక్ అన్ఫేర్ అడ్వాంటేజెస్ అంటే నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, నాకు ఆల్రెడీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, నా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా నాకు రిఫరల్ ఇవ్వగలరా, ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా నన్ను ఫాస్ట్ ట్రాక్లో జాబ్ తెచ్చుకోవడానికి గైడ్ చేయగలరా. అండ్ నెంబర్ 3 నా స్కిల్ లెవెల్. ఇఫ్ ఐదర్ ఐ వాంట్ టు బీ ఏ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్, ఆర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఆర్ క్లౌడ్ డెవాప్స్, ఏఏ ఇంజనీర్, నేను ఏం అవుదాం అనుకున్నా కానీ నా స్కిల్ లెవెల్ ఎక్కడ ఉంది, నాకు వచ్చిన టెక్నాలజీస్ ఏంటి, నేను బేసిక్గా ఆ టెక్నాలజీస్లో ఒక బేసిక్ క్రెడ్ అప్లికేషన్ చేయగలనా. క్రెడ్ అప్లికేషన్ ఇన్ ద సెన్స్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. మీరు ఏ రోల్ చూసుకున్నా ఈ బేసిక్ క్రెడ్ అప్లికేషన్ అని ఉంటుంది. ఎటువంటి అసిస్టెన్స్ లేకుండా నేను ఈ బేసిక్గా ఈ క్రెడ్ అప్లికేషన్ చేయగలనా లేదా అనేది నేను క్వశ్చన్ చేసుకుంటా. ఇఫ్ ఆన్సర్ ఈజ్ ఎస్, గుడ్. ఇఫ్ ఆన్సర్ ఈజ్ నో, ఈవెన్ బెటర్. సో ఇక్కడే మీ రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ సెల్ఫ్ అసెస్మెంట్లో మీరు మీ కరెంట్ సిచ్యువేషన్ని, మీ అన్ఫేర్ అడ్వాంటేజెస్ని అండ్ మీ స్కిల్ లెవెల్ని మీరు డీటెయిల్గా అసెస్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ క్లారిటీ వచ్చాక స్టెప్ 2 రీసెట్ ది మైండ్ సెట్. ఇప్పుడు నా మైండ్ సెట్ నేను రీసెట్ చేసుకోవాలి. జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడు కామన్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వచ్చే డౌట్స్ ఏంటంటే మార్కెట్ చాలా బ్యాడ్గా ఉంది, ఏ జాబ్స్ని తినేస్తుంది, కంపెనీస్ అన్ఫెయిర్గా ఉన్నాయి. ఇటువంటి థాట్స్ ఏం చేస్తాయంటే కాన్ఫిడెన్స్ని సెకండ్స్లో కిల్ చేస్తాయి. సో ఐ డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు దిస్ థాట్స్. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో కూడా సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్. వెన్ ఐ ఓపెన్ లింక్డ్ఇన్, ఐ సీ సమ్వన్ జాయిన్ సమ్ న్యూ కంపెనీ, సమ్వన్ గాట్ దేర్ ఫస్ట్ జాబ్. మార్కెట్ అందరికీ సేమ్, రిజల్ట్స్ అందరికీ సేమ్ కాదు. సో క్వశ్చన్ ఇక్కడ మార్కెట్ కాదు, క్వశ్చన్ నేను ఆ లిస్ట్లో ఉంటానా లేదా. సో ఇన్స్టెడ్ ఈ సిచ్యువేషన్లో నా మైండ్ సెట్ని నేను ఎలా పెట్టుకుంటా అంటే ఈ సిచ్యువేషన్లో కూడా కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి, సో ఆ లిస్ట్లో నేను ఉంటాను. ఇది హోప్ కాదు, ఇది ఒక డెసిషన్. మార్కెట్ నాకు ఎగెనెస్ట్గా లేదు, నేను మార్కెట్కి రెడీగా లేను అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ని నేను చేంజ్ చేయలేను, ఏఐని నేను ఆపలేను, కంపెనీస్ని నేను కంట్రోల్ చేయలేను. సో నేను చేయగలిగేది ఏంటి, నేను ప్రిపేర్ అవ్వగలను, నా స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోగలను. ఈ మూమెంట్లో నేను జాబ్ ఫియర్ అనేది వదిలేసి కంట్రోల్ నా చేతికి తెచ్చుకుంటా. ఈ మైండ్ సెట్ రీసెట్ అయ్యాక ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్, విచ్ ఈస్ 1 rule 1 role. జాబ్ సెర్చ్లో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ని ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా స్క్రిప్ట్ వచ్చు, బేసిక్స్ ఆఫ్ పైథాన్ వచ్చు, ఆర్ సమ్ డెవాప్స్ వచ్చు. మీరు ఏం చేస్తారంటే ఆల్ టైప్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేస్తూ వెళ్ళిపోతారు, ర్యాండమ్గా అన్ని జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. సో మీరు అన్ని జాబ్స్కి హాఫ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. నేనేం చేస్తా అంటే ఐ విల్ లేజర్ ఫోకస్ ఆన్ 1 role. అదే నా రూల్. ఐ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ 1 role. ఐ విల్ ఓన్లీ ప్రిపేర్ ఫర్ దట్ పర్టికులర్ రూల్. నేను ఇక్కడ ఒకే రోల్ చూస్ చేసుకుంటా అండ్ నేను ఆ రోల్కి మాత్రమే ప్రిపేర్ అవుతా. బట్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఐ విల్ అప్లై ఫర్ ఆల్ అదర్ జాబ్స్ దట్ ఐ ఫీల్ ఐ క్యాన్ డూ ఇట్. ఇక నేను ఒకే జాబ్కి ప్రిపేర్ అవుతా, ఒకే జాబ్పై లేజర్ ఫోకస్ చేస్తా, బట్ నేను చేయగలను అనుకున్న ప్రతి జాబ్కి అప్లై చేస్తా. సో అప్లయింగ్ అనేది మనం ఇంటర్వ్యూ ఫేజ్లో చూద్దాం, బట్ హియర్ ఐ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ 1 role. అదే సింగిల్ రూల్. అండ్ వన్స్ ఐ డిసైడ్ విచ్ రోల్ ఐ వాంట్ టు బీ, ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్, విచ్ ఈస్ లాక్ ఇన్. సో ఇప్పటి వరకు సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా నాకు ఒక క్లారిటీ వచ్చింది, నా సిచ్యువేషన్ ఏంటి, నాకున్న స్కిల్స్ ఏంటి అనేది నాకు క్లారిటీ వచ్చింది. అండ్ నెంబర్ 2 నా మైండ్ సెట్ని నేను రీసెట్ చేసుకున్నా. సో నాకు జాబ్ ఫియర్ అనేది లేదు, నేను మార్కెట్కి ప్రిపేర్ అవ్వాలని నా మైండ్ సెట్ని రీసెట్ చేసుకున్నా. అండ్ స్టెప్ నెంబర్ 3 నేను ఏ రోల్కి వెళ్ళాలనుకుంటున్నాను అనేది లేజర్ ఫోకస్తో డిసైడ్ అయ్యా.
అండ్ నౌ స్టెప్ నెంబర్ 4, లాక్-ఇన్ అంటే ఐ విల్ గివ్ మై సెల్ఫ్ 30 days టు ఇంప్రూవ్ ఏ పర్టికులర్ స్కిల్ సెట్. సో ఇక్కడ లాక్-ఇన్ అంటే మోటివేషన్ కాదు, లాక్-ఇన్ అంటే రూల్స్. ఒక 30 days ఐ విల్ లేజర్ ఫోకస్ ఆన్ వన్ రోల్, వన్ పాత్ అండ్ వన్ డైరెక్షన్. ఈ 30 days ఐ వోంట్ లుక్ ఎట్ అదర్ రోల్స్ అండ్ ఐ వోంట్ లుక్ ఎట్ అదర్ టెక్నాలజీస్ అండ్ ఐ డోంట్ అప్లై ఫర్ ఎనీథింగ్ ర్యాండమ్లీ. ఈ లాక్-ఇన్ ఫేజ్లో ఏంటంటే మీరు అసలు ఇంటర్వ్యూస్కి అనేది అప్లై చేయకూడదు అన్లెస్ ఇట్ ఈజ్ ఏ క్యాంపస్ ఇంటర్వ్యూ ఆర్ ఎనీ కంపెనీస్ మాస్ హైరింగ్. ఈ మాస్ హైరింగ్ జరిగినవి ఆర్ ఎనీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే తప్ప ఐ డు నాట్ అప్లై ఫర్ ఎనీ అదర్ జాబ్స్. ఇక్కడ ఆల్రెడీ నేను డెసిషన్ తీసుకున్నాను, నేను ఈ రోల్కి ఈ స్కిల్ సెట్ని నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటానని నేను ఒక డెసిషన్ తీసుకొని ఆ 30 days ఎవ్రీ సింగిల్ డే ఐ విల్ పుట్ మై సెల్ఫ్ 5 to 6 hours. సో ఐ విల్ ఫోకస్ ప్యూర్లీ ఆన్ ఇంప్రూవింగ్ మై స్కిల్ సెట్. సో ఇప్పుడు నాకు జాబ్ వచ్చేయాలి, నాకు మనీ ప్రాబ్లం ఉంది అంటే కంపెనీస్ నీకు జాబ్ ఇవ్వవు. If you have some skills that useful for the company, then only you will get a job. So ఈ 30 daysలో I will purely focus on improving my skill set. So ఈ 30 days end అయ్యేసరికి I will be able to do one CRUD application without any assistance. ఆ కోడ్ని నేను సింపుల్ అండ్ ప్లెయిన్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ విచ్ ఈజ్ ఇంటర్వ్యూ రియాలిటీ. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పటి వరకు నేను లాగిన్ అయ్యి ఉన్న టైంలో నేను అట్లీస్ట్ బేసిక్ లెవెల్ స్కిల్ అయినా నా దగ్గర ఉంది. అట్లీస్ట్ వన్ సింపుల్ CRUD అప్లికేషన్ అయితే చేసా. I will host that online and I will prepare and I will collect everything that I did so far in a proper resume with strong action verbs. నేను ఒక స్ట్రాంగ్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటా అండ్ ఐ విల్ ట్రై టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ ది బెస్ట్ వే పాసిబుల్ ఇన్ మై రెజ్యూమే. స్టెప్ 1లో నేను చేసిన అసెస్మెంట్లో అన్ఫేర్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేశా కదా. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇన్ మై నెట్వర్క్ ఆర్ ఇన్ మై ఫ్యామిలీ ఎవరైనా నాకు ఇంటర్వ్యూకి రిఫరల్ ఇవ్వగలరు అని తెలిస్తే ఐ విల్ కాల్ దెమ్, ఐ విల్ టెక్స్ట్ దెమ్. నేను ఖచ్చితంగా నాకు ఎవరెవరు హెల్ప్ చేయగలరా అనేది ఒక లిస్ట్ రాసుకొని ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కాంటాక్ట్ దెమ్ ఫర్ ఎ రిఫరల్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు గెట్ ఏ జాబ్. నేను ఖచ్చితంగా నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి, ఇది నా రెజ్యూమే అని చెప్పి నా నెట్వర్క్లో నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి నేను రీచ్ అవుట్ అయ్యి నేను ఐ ఆస్క్ ఫర్ ఎ రిఫరల్. అండ్ ప్రతి ఒక్కరికి రిఫరల్స్ వస్తాయనేది గ్యారంటీ లేదు అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ది నెట్వర్క్. నేనే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒకవేళ నాకు ఈ రిఫరల్స్ ద్వారా ఏం రాకపోతే అండ్ ఐ విల్ ట్రై ఫర్ ది అదర్ వే విచ్ ఈస్ జాబ్ పోర్టల్స్. సో ఈ జాబ్ పోర్టల్స్ వల్ల యూజ్ ఏంటంటే ఈ జాబ్ పోర్టల్స్లో ఈవెన్ ఇఫ్ ఐ అప్లై ఫర్ 100 jobs నాకు ఇంటర్వ్యూ రాదా అనేది నాకు తెలుసు. సో నేను ఒక 5-10 జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేసి ప్రతి దాంట్లో నేను రోజుకి 100 jobs అప్లై చేసిన, ఈవెన్ 1000 jobs అప్లై చేసిన నాకు రెస్పాన్స్ రాదు. ఈవెన్ వచ్చిన 1 or 2 తప్ప నాకు రెస్పాన్స్ ఉండదని నాకు తెలుసు. సో ఐ విల్ యూజ్ దిస్ జాబ్ పోర్టల్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో నేను ఈ జాబ్ పోర్టల్స్ని జాబ్స్ అప్లై చేయడమే కాకుండా వేరే విధంగా యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ వన్ రోల్లో నేను ఏ జాబ్కి వెళ్ళాలి, ఏ రోల్ జాబ్కి వెళ్ళాలి అనేది డిసైడ్ అయ్యా. సో ఈ ప్లాట్ఫామ్స్లో నేను ఐ విల్ సెర్చ్ ఫర్ దట్ పర్టికులర్ రోల్. ఆ రోల్ గురించి సెర్చ్ చేసి నేను ఆ జాబ్స్ అన్నింటికి అప్లై చేస్తాను. అప్లై చేయడమే కాకుండా నా ఎక్స్పీరియన్స్కి, నా స్కిల్ సెట్కి మ్యాచ్ అయిన జాబ్ రోల్స్ కొన్ని కనిపిస్తాయి. డెఫినెట్గా బేసిక్ లెవెల్లో లేదా ఎంట్రీ లెవెల్లో లేదా నా స్కిల్ లెవెల్లో నాకు ఖచ్చితంగా కొన్ని జాబ్ ఓపెనింగ్స్ అయితే కనిపిస్తాయి. నేనేం చేస్తాను అంటే ఆ కంపెనీ ఒక లింక్డ్ఇన్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఒక 10-20 పీపుల్కి నేను లింక్డ్ఇన్ కనెక్షన్ రిక్వెస్ట్ పెడతా. కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ విల్ సెండ్ ఏ పర్సనలైజ్డ్ మెసేజ్. అంటే ఒకవేళ నేను ఫ్రెషర్ అయితే ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఏ రిఫరల్ డైరెక్ట్లీ. నేను ఏం చేస్తాను అంటే నేను డైరెక్ట్గా రిఫరల్ అడగను, ఐ విల్ ఆస్క్ ఫర్ గైడెన్స్. ఆ గైడెన్స్ని నేను స్లోగా రిఫరల్ కింద పిచ్ చేస్తాను. ఇలా చేస్తే నాకు రిఫరల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ సింగిల్ డే నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ గివ్ మై సెల్ఫ్ 45 minutes టు అప్లై ఫర్ దీస్ కంపెనీస్. సో ఇక నేను అప్లై చేయడమే కాకుండా ఈ లింక్డ్ఇన్లోని ఈ రిక్వెస్ట్ సెండ్ చేసి నేను స్లోగా గైడెన్స్ అడిగి గైడెన్స్ నుంచి నేను రిఫరల్ ఇమ్మని పిచ్ చేస్తాను. అండ్ ఇలా చేస్తూనే ఆ కంపెనీ ఒక డొమైన్ ఉంటుంది కదా, ఆ డొమైన్ పట్టుకొని దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్. ఏంటంటే ఈ డొమైన్ నుంచి ఎంప్లాయీస్ ఈమెయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే టూల్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ phonepay.com. ఈ phonepay.com అనే డొమైన్ యూస్ చేసి ఆ డొమైన్తో లింక్ అయి ఉన్న ఈమెయిల్స్, అంటే ఫోన్పే యొక్క ఎంప్లాయీ ఈమెయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే టూల్స్ ఇంటర్నెట్లో లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో నేను ఆ టూల్స్లోకి వెళ్ళి నేను ఫైండ్ అవుట్ చేసిన కంపెనీ డొమైన్ దానిలో ఎంటర్ చేసి నాకు కొన్ని ఈమెయిల్స్ వస్తాయి. ఆ ఈమెయిల్స్కి నేను ఒక కోల్డ్ ఈమెయిల్ పెడతా. కోల్డ్ ఈమెయిల్ ఏంటంటే యూ క్యాన్ ఆస్క్ ChatGPT అండ్ యూ క్యాన్ సెర్చ్ అదర్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. కోల్డ్ ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలనేది నేర్చుకొని నేను కోల్డ్ ఈమెయిల్ సెండ్ చేస్తాను. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నాకున్న స్కిల్ సెట్కి తగ్గట్టు ఏ జాబ్ ఓపెనింగ్ కనిపించినా నేను ఆ జాబ్ పోర్టల్స్లో అప్లై చేస్తాను. అండ్ ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి నేను లింక్డ్ఇన్లో కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే గైడెన్స్ అడిగి రిఫరల్ గురించి పిచ్ చేస్తాను. అండ్ నెంబర్ 3, ఐ ట్రై టు గెట్ ద ఎంప్లాయీ ఈమెయిల్స్ అండ్ ఐ సెండ్ ఇన్ కోల్డ్ ఈమెయిల్స్. సో ఎవ్రీ సింగిల్ డే నేను ఒక 45 minutes టైం పెట్టి అట్లీస్ట్ ఒక 10 కంపెనీస్కి నేను అప్లై చేస్తాను.
మోర్ దెన్ 45 minutes అయితే నేను స్పెండ్ చేయను. ఐ విల్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ మై స్కిల్ సెట్ కంటిన్యూస్లీ. సో ఈ లాక్-ఇన్ పీరియడ్లో నేను ఏం చేశానో అది నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. బట్ హియర్ ఇక్కడ నాకు అన్ఫేర్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటే వాటిని మ్యాక్సిమం యూస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ లింక్డ్ఇన్ కోల్డ్ ఈమెయిల్ చేస్తూ ఐ ట్రై టు గెట్ ఏ రిఫరల్ అండ్ ఐ కీప్ అప్లయింగ్ ఆన్ జాబ్ పోర్టల్స్. ఇలా ఎవ్రీ సింగిల్ డే చేస్తూ ఉంటే మీకు డెఫినెట్గా ఏదో ఒక రోజు రిఫరల్ ద్వారా కానీ కంపెనీస్ కానీ ఇంటర్వ్యూ సెట్ అవుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ స్టెప్. ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే జాబ్స్ రావడం ఎంత కష్టమో ఇంటర్వ్యూ రావడం కూడా అంతే కష్టం. సో ఐ యూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఏం చేస్తాను అంటే నాకు యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అన్ ఇంటర్వ్యూ జస్ట్ వన్ అవర్ ఆ కంపెనీ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటా. ఆ కంపెనీస్లో ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని ఏదైనా గైడెన్స్ అడగడానికి ట్రై చేస్తా. నాకు వచ్చిన ఇంటర్వ్యూ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్పై నేను కామన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతా. అండ్ నా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందే నేను అట్లీస్ట్ 3 మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాను. అట్లీస్ట్ ఈవెన్ నాకు 1 day 2 days ఉన్నా కానీ అట్లీస్ట్ నేను ఒక 3 మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఆ పర్టికులర్ రోల్పై ఆ కంపెనీ ఎక్స్పెక్ట్ చేసే విధంగా నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాను. అండ్ వెన్ ఐ సిట్ ఇన్ మై ఇంటర్వ్యూ ఐ విల్ గివ్ మై 100% టు ప్రెజెంట్ మై సెల్ఫ్ ది బెస్ట్ వే పాసిబుల్. సో నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాక నేను ఫియర్ ఏం చూపించను, కామ్గా కంపోజ్డ్గా నేను ప్రిపేర్ అయింది ది బెస్ట్ వే పాసిబుల్ ఇంటర్వ్యూలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ యూ విల్ గెట్ యువర్ ఫస్ట్ జాబ్ ఆఫ్టర్ ఫాలోయింగ్ ఆల్ ది స్టెప్స్ దట్ ఐ డిస్కస్డ్ సో ఫార్. సో ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇస్తే మేక్ షూర్ యూ హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మీరు ఏ రోల్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదా మీ కన్ఫ్యూజన్ ఏంటి, మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్.